యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. ఈనాటి ఈ వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే గనక, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన యెడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జనములతోనూ, అక్కడున్న శిష్యులతోనూ ఆయన మాట్లాడుతూ, మీరు ఒకరు ఒకరు ప్రేమించుకోవాలని చెప్పి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నీకు నాకు దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని చెప్పి ఈనాడు మనకి దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ఇది ఒక క్రొత్త ఆజ్ఞ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ప్రేమ కలిగి ఉండడం అనేది మనకందరికీ ఎరిగిన వారమే, తెలిసిన వారమే. అది మనకి క్రొత్త ఆజ్ఞేమీ కాదు. కానీ దాన్ని పాటించడం విషయంలో అది మనకి క్రొత్త ఆజ్ఞే. ఎందుకయ్యా అంటే దీన్నందరూ పాటించడం లేదు. దీన్నందరూ అవలంబించడం లేదు. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈనాడు నువ్వు అందరిని ప్రేమిస్తున్నావా? నీతో పాటు సహవాసంలో ఉన్న బిడ్డలను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబస్తులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ స్నేహితులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆయనంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆయనంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ప్రేమించాలంట. ఈనాడు అటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? మీరు గనక ఇటువంటి ప్రేమ కలిగి ఉంటే, మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ కలిగిన వారుగా ఉంటే గనక, దీన్ని బట్టే మీరు నాకు శిష్యులుగా పిలువబడతారు, అనబడతారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సర్వలోకమునకి ఎళ్లి సమస్త మానవాళిని శిష్యులుగా చేయమన్న ఆయన. మనమందరము శిష్యులుగా మార్చబడాలంటే మొట్టమొదటిగా మనం ఏమి కలిగి ఉండాలి అంటే, మనము దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన మన ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, మనము గూడా ఒకరి ఎడల ఒకరు అటువంటి ప్రేమ కలిగి ఉంటే గనక, మనము ఆయనకి శిష్యులుగా పిలువబడతామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే గనక మొదటి వచనంలో, మనుష్యుల భాషలతోనైను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. నీవు నీకు అనేక రకమైన భాషలు వచ్చి ఉండవచ్చు. నీకు అనేక రకమైన వరాలు ఉండవచ్చు. నువ్వు దేవదూతల భాషలతోను గూడా, అన్య భాషలతోనూ గూడా నువ్వు మాట్లాడగల అభిషేకము నీకు ఉండవచ్చు. అయితే నువ్వు ప్రేమ లేని వాడివైతే గనక కంచును గనగనలాడు తాళమును అయి ఉంటావు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. నువ్వు ప్రేమ లేకుండా ఎంత ఉపదేశించినా, ఎంత బోధించినా ఉపయోగం లేదు. నువ్వెన్ని వరాలు కలిగి ఉన్నా, ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా ఉపయోగం లేదు. ఇదే 13వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడి ఉంటదంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నీకు విశ్వాసం ఉండవచ్చు, నీకు నిరీక్షణ ఉండవచ్చు, నీకు ప్రేమ ఉండవచ్చు. అయితే ఈ మూడిటిలో ప్రేమయే శ్రేష్టమైనదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి శ్రేష్టమైన ప్రేమను నువ్వు చూపించగలుగుతున్నావా? నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద నువ్వు ప్రేమ చూపించగలుగుతున్నావా? నీ కుటుంబస్తుల మీద, నీ తల్లిదండ్రుల మీద నువ్వు ప్రేమ చూపించగలుగుతున్నావా? నీకు క్రొత్త ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. ఏంటయ్యా అంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎటువంటి ప్రేమయ్యా అంటే, నేను మిమ్మును ప్రేమించిన విధముగా మీరు గూడా నన్ను ప్రేమించుడి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ప్రేమించాలి. మీరు అటువంటి ప్రేమ కలిగి ఉంటే, మీరు నాకు శిష్యులుగా పిలువబడతారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే గనక, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
ఉపదేశ సారమేంటయ్యా అంటే, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ప్రేమను నువ్వు చూపించాలి. అయితే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అయ్యుండాలంటే, పవిత్రమైన హృదయంలో నుండి వచ్చే ప్రేమగా ఉండాలి. మంచి మనస్సాక్షి నుండి వచ్చే ప్రేమగా ఉండాలి. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అయ్యుండాలి అంట. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి, తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైను గ్రహింపకపోయినను, ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. కొంతమంది ప్రేమ లేకుండా, పవిత్రమైన హృదయం నుండి వచ్చే ప్రేమ లేకుండా, మంచి మనస్సాక్షి నుండి వచ్చే ప్రేమ లేకుండా, నిష్కపటమైన విశ్వాసం నుండి వచ్చే ప్రేమ లేకుండా, కొంతమందంట ధర్మశాస్త్రోపదేశకులై ఉన్నారంట. వారు ప్రకటిస్తున్నారు గాని, వారు ప్రేమించేవారుగా లేరు. వారు చెప్పేవారుగానే ఉన్నారు గాని, చేసేవారుగా లేరు. ఇక్కడ కొందరు వీటిని మానుకుని తొలగిపోయి, వారు చెప్పేదైనా గాని, వారు చేసేదైనా గాని, వారు నమ్మేదైనా గాని, వారు పలుకు వాటినైనా గాని గ్రహింపకపోయినా గూడా వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులే ఉన్నారంట. వారు చెప్తారు ప్రేమ కలిగి ఉండాలని. కానీ దాని గురించి వారికి గ్రహింపు లేదు. దాన్ని పాటించేవారుగా లేరు. ఈనాడు నువ్వు ఎటువంటి వాడుగా ఉన్నావు నువ్వు? ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి ఉండాలని బోధించేవాడుగా మాత్రమే ఉన్నావా? నీవు గూడా ప్రేమ కలిగి ఉండి దాన్ని పాటిస్తూ బోధించేవాడుగా ఉన్నావా? ఈనాడు దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉంటే గనక, నువ్వు ఆయనకి శిష్యుడిగా అనబడతావు, పిలువబడతావు. అయితే నువ్వు ఇదొక క్రొత్త ఆజ్ఞగా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీన్ని అందరూ పాటించడం లేదు గాబట్టి. దేవుని కొరకు చాలా చేస్తారు గానీ, ఈ ఆజ్ఞను పాటించేవారుగా చాలా మంది లేరు. అయితే ఈనాడు నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉండాలని చెప్పి ఈనాడు మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరు గూడా ప్రభువా, నీ ప్రేమను కలిగి ఉండి నైనా, దైవికమైన ప్రేమను ప్రభువా నైనా, అయా ప్రతి ఒక్కరికి నైనా అయా ప్రకటించడానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. నీ ప్రేమను చూపించడానికి మీ సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరిలో ప్రభువా నైనా ప్రేమతో నింపండి నాయనా. హృదయాన్ని ప్రేమతో నింపండి ప్రభువా నైనా. అయా వారి మనస్సులోనైనా మంచి మనస్సాక్షి కలిగి, నిష్కపటమైన విశ్వాసము కలిగి నాయనా, పవిత్రమైన హృదయము కలిగి నైనా ప్రేమించువారుగా బిడ్డలు ఉంచండి ప్రభువా నైనా. అయా ప్రేమతో నింపి నైనా ప్రభువా, నీ శిష్యులుగా ప్రతి ఒక్కరిని మార్చుకోమని కోరుకొనుంచానైనా. ప్రతి ఒక్కరి కుటుంబంలో దీవెనలతో నింపండి, సమృద్ధితో నింపండి. ప్రతి అవసరత తీర్చమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.